సర్కారు ఏర్పాటుకు సై విజయ్ చెప్తున్నాడు. గవర్నర్కు విజయ్ సమాచారం. రేపు ఉదయం 11:30 విజయ్ ప్రమాణం. అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థన. ఆచితూచి స్పందించిన అర్లేకర్. ఎవరైనా అక్కడి గవర్నర్. విషయం ఏంటంటే మరి ఎన్డీఏ కూటమి, ఏఐడిఎంకే, బీజేపీ కూటమి కూడా వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పారు కదా, అటువైపు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆయన ముందుగానే ప్రకటించిండు. నా ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ డిఎంకే, ప్రధాన శత్రువు బీజేపీ అని ప్రకటించిండు. సో ఆ ఐడియాలజీలో భాగంగా తమిళనాడులో జాతీయ పార్టీలను పెద్దగా దగ్గరికి రానియరు. ఒకటి, హిందీని బలవంతంగా మా రాష్ట్రం మీద రుద్దుతున్నారన్న ఒక ఇది అక్కడ ఉన్న ప్రజల్లో చాలా నాటుకపోయింది. ఈ ద్రవిడ మూమెంట్ అనేది తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అండ్ దట్టు చాలామంది విజయ్ని తమ లీడర్గా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. మేము పశ్చిమ బెంగాల్లో గెలిచినాం, తమిళనాడు కూడా మాదే, విజయ్కి మేమే సపోర్ట్ చేస్తాం, మేమే ఉన్నాం విజయ్కి అని మాట్లాడారు. కానీ ఆయన ముందు నుంచి తన ప్రచారంలో ఎవరి ఫోటోలు పెట్టుకుండు? పెరియార్ ఫోటో పెట్టిండు, ఇంకా ఆ ద్రవిడ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోటోలు పెట్టిండు. నిన్న ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక లైన్ వచ్చింది. ద్రవిడ మూమెంట్కి పుల్ స్టాప్ పడ్డట్టేనా, డిఎంకే గెలవలేదు, ఏఐడిఎంకే గెలవలేదు, ప్రజాకర్షక్ అంటే ఈయన కొన్ని సంక్షేమ కార్యక్రమాల హామీలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చిండు విజయ్ కూడా. సో ఆ ప్రజాకర్షక మంత్రం అనేది పనిచేసింది అంటున్నారు. జయలలిత ఉన్నప్పుడు, స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వలేదా? విపరీతమైన హామీలు ఇచ్చినారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల హామీలు ఇచ్చినారు. సో అలవాటు పడ్డారు జనాలు అక్కడ. ఆయన కూడా హామీలు ఇచ్చినాడు. కానీ ఆ ద్రవిడ ఉద్యమానికి పుల్ స్టాప్ అనేది అసలు సంబంధమే లేదు. అసలు